అంత దాచానుగా పిలవమని. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది ఈ సాంగ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. నేను ఇంతకుముందు కూడా చేసిన ఈ సాంగ్ మీద. ఆ సాంగ్ చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో మీరు చాలా ఈజీగా చేసుకుంటారు, చాలా బాగా కూడా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసి ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఒకవేళ మీ ఫోటో షార్ట్గా ఉంటే మీరు వింక్ యాప్లో అయితే ఫోటో అయితే ఎక్స్పాన్స్ చేసుకోండి. నేను చెప్తాను. వింక్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే అవసరం ఉంటుంది మీకు. ఓకే, ఎగ్జాంపుల్గా నేను చిన్న ఫోటో అయితే పెడతాను. ఈ ఫోటో ఉంది. ఓకే, దీనికి నేను ఎంత కావాలో అంత ఎక్స్పాన్స్ చేసిన. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మీకు మళ్ళీ చెప్తున్నాను. ఫోటో చిన్నగా ఉన్నా కూడా మంచిగా అయితే చూడండి, ఇక్కడ ఎక్స్పాన్స్ అయితే అయింది. ఓకే, చిన్న ఫోటో నుంచి మనకు లాంగ్ అయితే వచ్చింది. సేవ్ చేసుకోవచ్చు మీరు ఇలా. ఓకే, లేకపోతే నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను. మీరు ఒక పిఎన్జీ ఫోటో, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా పిఎన్జీ ఫోటో అయితే ఏ యాప్లో కన్వర్ట్ చేసినా నో ప్రాబ్లం. నేను ఒక వెబ్సైట్ చెప్తాను, చాలాసార్లు చెప్పాను. అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఒక సైట్ అయితే ఉంది, అందు నుంచి రిమూవ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత ఈ కెమెరా ఆన్ చేసిన తర్వాత మనకైతే ఇలాగైతే కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ గర్ల్ పిఎన్జీ కూడా ఉంటుంది. ఈ పిఎన్జీ నేనైతే డిలీట్ చేసినా కూడా నార్మల్గానే ఉంటుంది. ఓకే, ఒరిజినల్ ఫోటో నుంచి క్యాండిడేట్ రిమూవ్ చేసిన నేను. ఓన్లీ బ్యాక్గ్రౌండ్, నేచర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను. ఇది కూడా మీకు నచ్చకపోతే మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా, అదే ఫోటోని పెట్టుకోండి. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయకున్న ఫోటో ఉన్నది, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటోని రెండు అటాచ్మెంట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే దీనిపైన మీరు ఫోటో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాడ్ చేస్తాను చూడండి, పిఎన్జీ ఫోటో ఒకటి యాడ్ చేస్తా. ఓకే, మంచి ఫోటో ట్రై చేద్దాం, సెట్ అయ్యే ఫోటో. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మీరు అనుకోవచ్చు, గర్ల్స్ అని బాయ్స్ అని అట్లేమి ఉండదు. ఎవరి ఫోటో అయినా సెట్ అయిపోతుంది. కొంచెం న్యాచురల్గా కనిపించే ఫోటో ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఉంది, ఫోటో అటాచ్మెంట్ అయితే చేసిన. దీని ఎండింగ్ వరకు అయితే జరిపిన తర్వాత దీని అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఎక్కడంటే ఎగ్జాంపుల్గా ఈ లిరికల్ ఒక హ్యాండ్ రైటింగ్ ఫాంట్ కనిపిస్తుందా మీకు, దాని దగ్గర పెట్టుకోండి. కానీ ఇక్కడ చూసుకుంటే కొంచెం కట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫోటో. అలా న్యాచురల్గా ఉండాలంటే ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఈ వైఫ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి, చెప్తాను. ఓకే, యాడ్ చేసిన తర్వాత యాంగిల్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ 90 degrees యాంగిల్ చేంజ్ చేసిన తర్వాత ఇలాగైతే ఎండ్ అనేది తగ్గించుకోండి. దాని తర్వాత ఫెదర్ పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. కొంచెం న్యాచురల్గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా, చాలా సూపర్గా, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, నైస్, బాగా అనిపించింది కూడా. ఓకే, అంతే. ఇప్పుడు దీన్ని మీరైతే సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.